ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కొత్తపట్నంలో గల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది ఈ సంక్రాంతి పండుగను ఎంతో అట్టహాసంగా వాళ్ళు ముందు నుంచే జరిపించుకుంటూ ఉన్నారు. సాధారణంగా మన భారతదేశంలో ఒక మంచి సాంప్రదాయం ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా కళ్ళాపు కొట్టుకొని ముగ్గులు అలంకరించుకునేటువంటి ఒక పద్ధతి ఉంది. ఈ కళ్ళాపు అనేటువంటిది ఒక యాంటీబయాటిక్గా మన భారతదేశ సాంప్రదాయంలో వాడబడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఇక్కడ నిత్యము రోగులు వస్తూ పోతూ ఉంటారు కనుక వైద్య సిబ్బంది కళ్ళాపుతో ముగ్గులతో ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా వాళ్ళు అలంకరించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా ఒక రకంగా చాలా మంచి శుభ పరిణామంగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, వారి యొక్క ఆలోచనలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ అభిషేక్తో జయప్రకాష్. ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన మండల గ్రామ ప్రజలందరికీ. సంక్రాంతి సందర్భంగా ముందే మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. అంటే కంటిన్యూషన్గా వర్క్ వీటన్నిటి ప్రెషర్ అన్నీ పోవడానికి కొంచెం ఉల్లాసం ఉత్సాహం నింపి స్టాఫ్ ఇంకా యాక్టివ్గా ఇంకా ఆరోగ్యకు సంబంధించిన సేవలన్నీ అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా పిహెచ్సి నందు 24/7 సేవలు అనేవి అందించడం జరుగుతుంది. మామూలు డెలివరీస్ చేయడం జరుగుతుంది, నార్మల్ డెలివరీస్ ఆరోగ్యశ్రీ కింద కాన్పులు అనేవి చేయడం జరుగుతుంది. పిల్లలు లేకుండా ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు అనేవి జరుగుతుంది. అన్ని రకాల జ్వరము, దగ్గు, జలుబు, ఇంకేమైనా ఫిట్స్ సంబంధించి అన్ని వ్యాధులకు అనేది 24 గంటలు హాస్పిటల్ అనేది చూడడం జరుగుతుంది అన్ని వ్యాధులకి సంబంధించి. సంక్రాంతి పండుగ సందర్భంగా మండల ప్రజలకు మీరు ఏం తెలియజేస్తున్నారు? అందరూ పండగ అంతా సంతోషాలతో మంచిగా జరుపుకొని చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. కైట్లు అవన్నీ ఎగరేసేటప్పుడు ఇప్పుడు సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్ కాబట్టి ఏమైనా తాళ్ళు అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. కొన్నిసార్లు మెడలకు చుట్టుకొని పిల్లలకి ఇబ్బంది జరగడము. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి సందర్భంగా యూత్ అందరూ సెలవులు ఇవ్వడం వల్ల మందు అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళంతా అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. అలా ప్రమాదాలకు గురవకుండా సుఖ సంతోషాలతో మీ ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో పండగ హ్యాపీగా స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ పండుగని చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. మా పిహెచ్సి నందు 24 గంటలు మీకు అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ పండుగని అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఆరోగ్యపరంగా అందరూ చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఈ పండగ సమయంలో మందు అలవాట్లు, అతి వేగంగా ప్రయాణాలు చేయడం అవన్నీ కొంచెం చూసుకొని జాగ్రత్తలు వహించాలని చూసుకుంటున్నాను.